పరిశుద్ధుల ప్రేమ కార్యక్రమం గల తండ్రి, సర్వోన్నతుల స్తుతులు పాత్ర గరుడ, మీ ఘనమైన పరిశుద్ధ నామ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మమ్మల్ని ప్రేమించి మా కోసం సిద్ధపరిచిన మరొక పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఆదివారపు ఆరాధన ఆలయంలో జరగవలసి ఉన్నది ప్రభువా. పరిస్థితుల వ్యతిరేకతను బట్టి, అననుకూలతను బట్టి ప్రభువా అయ్యా మీరు ప్రేమించి ఇచ్చిన తండ్రి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయినా అయ్యా ఒక మాధ్యమం ఇచ్చావు ప్రభువా, మీకు వందనాలు. అయ్యా ప్రియ సంఘం వారి ఇంట్లో ఉండి ప్రభువా, నాయన మేము మా ఇండ్లలో ఉండి ప్రభువా, నాయన ఈ విధంగా ప్రభువా మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఆదివారి కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడే నడిపించండి, మీ పరిశుద్ధ హస్తాల కింద భద్రపరచండి ప్రభువా. అయ్యా జూన్ మాసంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని దీవించండి ప్రభువా. పరిస్థితులు మీరు మార్చినైనా ఆ యొక్క వైరస్ యొక్క బలమును కొట్టివేయి ప్రభావ, దాన్ని బలహీనపరచు ప్రభావ, యేసు నామములో దాన్ని బలహీనపరచు ప్రభావ. ఇక నువ్వు మనుషులు అంటకూడదని చెప్పి ఆజ్ఞాపించు తండ్రి. నాయన మీ కృప చూపండి ప్రభావ. పరిశుద్ధ సంఘానికి నాయన క్షేమం, అయ్యా మా కుటుంబానికి మీ క్షేమము దయచేయండి. మీ దయగల స్థల క్రింద భద్రపరచండి అయ్యా. మీ చిత్తమైతే నాయన అయ్యా పరిశుద్ధ ఆరాధన ప్రభా, పరిశుద్ధ ఆలయంలో ప్రభా, దేవుని సన్నిధిలో ప్రభా ఘనంగా జరిగించబడలాగిన సహాయములు దయచేయమని ఆయన ప్రతి ఒక్క అపాధికతలను కూల్చివేయండి. ఆయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల్లోనూ, ఉత్తర ప్రత్యుత్తరాల్లోనూ, ఆరాధన పాటలోనూ, వాక్యపరచడం, దేవుని ఆశీర్వచనం తృప్తిపరచమని ఈ దయగల మహిమగల స్థానిక మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ విధంగా పరిశుద్ధ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ప్రభు నామమునకు వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆలయంలో కూడుకోలేని పరిస్థితులు అయినప్పటికీ మన ఇంట్లో ఉండి ఈ విధంగా ఈ కార్యక్రమం జరిగించుకుంటానికి ప్రభు కృప చూపారు. ఈ విధంగా జూన్ మాసంలో కార్యక్రమాలు చక్కగా జరిగించబడాలని చెప్పి ప్రార్థించండి ప్రతి వారికి కూడాను. అట్లాగే మనకి ప్రభుత్వం వచ్చిన నిబంధనల ప్రకారం మరి ఏ సమయంలో మనం ఏ విధంగా జరిగించాలి అన్న దాన్ని ఆ యొక్క ఏర్పాటు ప్రకారం మీ యొక్క మొబైల్స్ లో పంపించబడతా ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా నేను తర్వాత చెప్తాను. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి. హల్లెలూయా. మరి సమయంలో మనం ఒక పాట చేత ప్రభు నామాన్ని కనపరుద్దాం. కోయటం పిల్లలు ఒక పాట చేత ప్రభు నామాన్ని కనపరుస్తారు. పరిమళ గీతాలు పుస్తకంలో నుంచి 155వ పాట, క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా అనే పాట చేత ప్రభు నామాన్ని కనపరుస్తారు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు సాక్ష్యము నిలుపుకుంటావా. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా, నీదు
సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను ఘనపరచాడు. యౌవనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను ఘనపరచాడు. పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు, పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లొంగక తప్పించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? చెరలనన్న యూదదాసి సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచాడు. చెరలనన్న యూదదాసి సిరియా దేశమునందు యెహోవాను ఘనపరచింది. కుష్ఠిరోగి నయమానను షోమ్రోనుకు వెళ్ళమంది. కుష్ఠిరోగి నయమానను షోమ్రోనుకు వెళ్ళమంది. ఎలీషా ప్రవక్త యొద్దకు తన సాక్ష్యము నిలుపుకున్నది. తన సాక్ష్యము నిలుపుకున్నది. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరచాడు. దైవజనుడు దానియేలు బబులోను దేశమందు యెహోవాను ఘనపరచాడు. తన దేవునికి తప్ప అన్యమైన ప్రతిమలకు, తన దేవునికి తప్ప అన్యమైన ప్రతిమలకు ఏమాత్రం మొక్కనన్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము, అన్యజనుల మధ్యను క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీవు సాక్ష్యము నిలుపుకుంటావా? హల్లెలూయా. ప్రభు స్తోత్రం. పరిశుద్ధ ఆరాధన గీతం చేత ప్రభు నామాన్ని కనపడదాం. దానికంటే ముందుగా ఉత్తర ప్రత్యుత్తరాల్లో భాగంగా
కీర్తన గ్రంథంలో నుంచి చదువుకుందాం. దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కీర్తనల గ్రంథం నుంచి 119వ అధ్యాయము 97 నుంచి 112 వరకు చదువుకుందాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగానున్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయవిధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జీవకు ఎంత మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయెను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయవిధులను నేను అనుసరించదని నేను ప్రమాణము చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. యెహోవా, నేను మిక్కిలి శ్రమపడుచున్నాను, నీ మాట చొప్పున నన్ను బ్రతికింపుము. యెహోవా, నా నోటి స్వేచ్ఛార్పణలను అంగీకరించుము, నీ న్యాయవిధులను నాకు బోధింపుము. నా ప్రాణము ఎల్లప్పుడూ నా అరచేతిలో ఉన్నది, అయినను నీ ధర్మశ్వాసములను నేను మరువను. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరియొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు. నీ శాసనములు నాకు హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థమని భావించుచున్నాను. ఆఖరి వచనం అందరం కలిసి చదువుకుందాం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివి స్తోత్రం. నీ రక్తమిచ్చి
సింహాసనముపైనుంచినావే మా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్ అనువాడ స్తోత్రం. అల్ఫా ఒమేగా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. అగ్నిజ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం. హల్లెలూయా 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే. హల్లెలూయా 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 ఆమేన్. ప్రభు స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మరి ఈ విధంగా మరొకసారి వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ప్రభు మనకు అవకాశం ఇచ్చారు. మరి ఈ సమయంలో వాక్య ధ్యానంలో భాగంగా గలతీయులకు రాసిన పత్రికలో నుంచి మనం ఒక భాగాన్ని ధ్యానం చేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకుందాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మరొకసారి చదువుతున్నా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనంలో రాయబడిన మాట, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి
వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. క్రీస్తు యేసు యొక్క సంబంధులు వారసులై ఉన్నారు. క్రీస్తు యేసు యొక్క సంబంధులు దేవునికి కుమారులై ఉన్నారు. ఎవరికి వారసత్వం? ఎవరు తర్వాత ఏమొస్తుంది? ఎవరికి వస్తుంది? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారైతే, ఎందరైతే తనను అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలవటానికి అధికారం ఇచ్చినని చెప్పి రాయబడుతుంటుంది వాక్యంలో. అధికారం అనుగ్రహించబడింది క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడాన్ని బట్టి. ఏమని విశ్వాసం ఉంచారు? ఏంటి వీరి విశ్వాసం ఏంటి? నమ్మిక ఏంటి? వీరి నిరీక్షణ ఏంటి అంటే దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం. క్రీస్తు యేసు మన పాపము నిమిత్తం వచ్చాడు. పాపిని రక్షించడానికి వచ్చాడు. పాపిని పవిత్రపరిచింది ఆయన పరిశుద్ధ రక్తం. మరణమును కొట్టివేయడానికి వచ్చాడు. అపాధిక బలమును మరణమును నిరర్ధకము చేసి అపాధి యొక్క బలమును, వాడి యొక్క మరణపు ములును విరిచివేయటానికి వచ్చాడు. ఆ మరణ బలము కలవాణిని ఓడించడానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనందు విశ్వాసం ఉంచామా? అప్పుడు క్రీస్తు యేసునందుల యొక్క విశ్వాసం, మనం గనక క్రీస్తు యేసు సంబంధులమైతే, క్రీస్తు యేసు సంబంధి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వాడు, క్రీస్తు యేసు యొక్క మాటల ప్రకారం నడుచుకునేవాడు, ఆయన యొక్క మార్గాన్ని బోధించేవాడు, ఆ మార్గం నిలిచినవాడు, నడుస్తున్నవాడు, వారు క్రీస్తు యేసు యొక్క సంబంధులు. ఎవరు సంబంధివి? లోక సంబంధివా? ఆత్మ సంబంధివా? క్రీస్తు యేసు సంబంధివా? ఎవరు సంబంధివి? క్రీస్తు యేసు సంబంధులకు కలిగే ఆ గొప్ప ఆధిక్యత గురించి ఇక్కడ ఈ వాక్యం రాయబడతా ఉంది. ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడంట. ఆ వాగ్దానానికి వారసులు ఎవరయ్యా అంటే అబ్రహాం యొక్క సంతానం. మరి అబ్రహాం యొక్క సంతానం అంటే అబ్రహాం యొక్క గర్భవాసము నుండి పుట్టినవారా? అబ్రహాము, శారా వారి దగ్గర నుంచి వచ్చిన సంతానం ఇస్సాకు, ఇస్సాకు నుంచి వచ్చిన సంతానం ఏషావు, యాకోబు, యాకోబు నుంచి వచ్చిన సంతానం ఇదిగో 12 గోత్రముల వారు. ఏషావు నుంచి వచ్చిన సంతానం ఏదోమీయులు. మరి ఏదోమీయులు ఆ వాగ్దానాన్ని పొందుకొని ఉన్నారా? ఏదోమీయులు ఇంకను ఏషావు యొక్క సంతానమై ఉన్నవారు ఇంకా కూడాను అబ్రహాముకు వారసులుగా ఉన్నారా? అబ్రహాం యొక్క ఆ వాగ్దానానికి వారసులుగా ఉంటున్నారా? ప్రభునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉంటా ఉన్నారా? పోనీ యాకోబు వంశస్థులు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారుగా ఉన్నారా? ఆ వాగ్దానానికి వారసులుగా ఉంటా ఉన్నారా? అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడను. అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడంట. అబ్రహామును బట్టి సమస్త వంశములు, సమస్త దేశములు కూడా ఆశీర్వదించబడతా ఉంటాయి అంట అబ్రహామును బట్టి. ఇప్పుడు అబ్రహాం యొక్క సంతానం ఎవరై ఉన్నారంటే క్రీస్తు యేసునందున్న వారు అబ్రహాం యొక్క సంతానం. నువ్వు క్రీస్తు యేసునందు గనక ఉంటే అబ్రహాముకి శరీర సంబంధమైన మనకి ఏమైనా అసలు సంబంధం ఉందా? ఆయన దేశం గాని, ఆయన యొక్క పుట్టుక గాని, ఆయన యొక్క సంతానానికి కానీ మనకు ఏ సంబంధం కూడా లేదు. కానీ మనం వారసులం అంట. అబ్రహాం యొక్క వాగ్దానానికి మనం కూడా వారసులం. అబ్రహాము దేవుని నమ్మటం నీతి అయితే, మనము జీవము గల దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మనకు నీతి అయిందంట. అబ్రహాము దేవుని నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. మనం నీతిమంతులు అవటానికి కారణం ఏంటంటే క్రీస్తు యేసు. అబ్రహాము దేవుని నమ్మడం నీతి అయింది కాబట్టి మనం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచడం మనకు నీతి అయింది. ఇప్పుడు అబ్రహాము యొక్క ఆ వాగ్దానానికి మనం వారసులం క్రీస్తు యేసు వారి ద్వారా. క్రీస్తు యేసు లేకపోతే మనం అబ్రహాము సంతానము కాదు. క్రీస్తు యేసు లేకపోతే మనం వారసులము కాదు. మరి యాక్చువల్ గా అబ్రహాము యొక్క సంతానమై ఉన్నవారు మరి వారేంటి అంటే వారు క్రీస్తు యేసునందు కనుక లేకపోతే వాడు వారసులు కాదు. ఎవరైనా సరే కూడా క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే ప్రతి మోకాలు కూడా ఆయన ఎదుటంగా, ప్రతి నాలుక ఆయన గణపరచాలి. వాక్యం సెలవిచ్చింది. అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నాము. అబ్రహాం పొందుకున్న వాగ్దానం క్రీస్తు యేసునందు ఉన్నామా? మనం క్రీస్తు యేసునందున్నామా? క్రీస్తులో మన జీవము దేవుని యందు భద్రపరచబడి ఉన్నదా? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది ఉన్నావా? క్రీస్తు యేసు యొక్క మరణములోనికి బాప్తిసం పొంది ఉన్నావా?
రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో మాట రాయబడుతూ ఉంటుంది, చూసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట బాప్తిస్మ గురించి రాయబడుతూ ఉంటది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరము కూడా ఆయన యొక్క మరణంలోనికి బాప్తిసము పొందాము అని చెప్పి రాయబడతా ఉంది వాగ్దాన ప్రకారం. క్రీస్తు యేసులోనికి, ఆయన యొక్క మరణములోనికి, ఆయన మరణానుభవంలోనికి మనం ప్రవేశించబడ్డామా? అబ్రహాము మనం చూసామా? అబ్రహాం యొక్క సంతానాన్ని మనం చూసామా? చూడలేదు. క్రీస్తును మనం చూసామా? చూడలేదు. ఆయన చూడకుండానే నమ్మాం. అందుకని తోమాతో ప్రభు అంటూ ఉంటారు, తోమా నువ్వు చూసి నమ్మాం, కానీ చూడక నమ్మిన వారు మరి ధన్యులయ్యా. ఎందుకంటే రాబోయే తరాల్లో కొంతమంది పుట్టబోతా ఉన్నారు, వారు క్రీస్తు యేసు యొక్క సంబంధులుగా ఉంటా ఉన్నారు, వారు మరి ధన్యులయ్యా అని అంటా ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు, ప్రభువైన యేసు క్రీస్తు వారు మనకి ఇచ్చిన వాగ్దానం. ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయిన తర్వాత శిష్యులైన వారు అనేక ప్రాంతాలకు వెళ్లి మరి సువార్త ప్రకటన చేస్తా ఉన్నారు, అనేకులు విశ్వాసం ఉంచుతా ఉన్నారు. పరిసయ్యుల యొక్క తెగలో శాస్త్రులైన వారు, ధర్మశాస్త్రోపదేశకులైన వారు కూడాను మారు మనసు పొందారు. ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోయారు, శిష్యులైన వారు సువార్త బోధిస్తా ఉన్నారు, అనుజనులైన వారు రక్షణ పొందుతా ఉన్నారు. అపోస్తులైన మరి పౌలు గారు కూడా రక్షణ పొందారు. అపోస్తులైన పౌలు గారు కూడాను పరిసయ్యుల సంతతికి చెందిన వారు, ఆయన కూడా సువార్తను ప్రకటిస్తా ఉన్నారు. వీరందరూ కూడా సున్నతి పొందిన వారు, అబ్రహాం యొక్క సంతానమై ఉన్నవారు. అబ్రహాం యొక్క వాగ్దాన ప్రకారం, అబ్రహాం యొక్క గుర్తుగా, నిబంధనకు గుర్తుగా వారు సున్నతి సంస్కరణని ఆచరిస్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత వచ్చిన వారు మొదటి సంఘంగా ఉంది, ఆది సంఘంలో జరిగిన సంఘటన చెప్తా ఉన్నా. ఇప్పుడు రక్షణ పొందిన వీరు, సరే సున్నతి పొందిన అబ్రహాం, వాస్తవానికి అబ్రహాము సంతానమై ఉన్నవారు, అన్యులై ఉండి రక్షణ పొంది ఉన్నవారు, ఇప్పుడు వారు వీరు ఒకటేనా అంటే క్రీస్తు యేసులో ఒకటే. కానీ అబ్రహాముకు సంబంధించిన ఆ వాగ్దానం ప్రకారం వీళ్ళెవరు సున్నతి పొందిన వారు, వాస్తవానికి అబ్రహాం యొక్క సంతానమై ఉన్నవారు, అన్యులుగా ఉన్నవారు, వారు కూడా రక్షణ పొందారు. కానీ వారు వీరు ఏకంగా ఉండాలంటే వీళ్ళేమంటున్నారంటే, ఇదిగో వాళ్ళను కూడాను సున్నతి పొందమని చెప్పండి అని చెప్పి అన్నారు. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో రాయబడిన మాట ఒకసారి చూసుకుందాం. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునుకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళాలని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘం వలన సాగరింపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగజేశారు. వారు యెరూషలేమునకు రాగా సంఘము వారు అపోస్తుల పెద్దల వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడై ఉండి చేసినవన్నీ వారు వివరించారు. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలని మోషే ధర్మశాస్త్రము గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలని చెప్పిరి. వారి మధ్య ఆది సంఘంలో కలిగిన సంఘటన, వాస్తవానికి అబ్రహాము సంతానముగా ఉండి క్రీస్తు యేసునందు అంగీకరించిన ఆ పరిసయ్యులు గాని శాస్త్రులు గాని వారున్నారు. ప్లస్ అన్ని జనులుగా ఉండి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు కూడాను సంఘంలో ఉన్నారు. ఇప్పుడు వారికి వీరికి ఏమైనా వ్యత్యాసం ఉందా? క్రీస్తు యేసు దేవుని కుమారుడు అని చెప్పి ఇద్దరు విశ్వాసం ఉంచారు. ఒకటి అబ్రహాము సంతానముగా ఉండి సున్నతి సంస్కారం, ఆ వాగ్దానానికి గుర్తైన ఆ సున్నతి సంస్కారం కూడా పొందుకున్నారు. కానీ మిగతా వాడు పొందుకోలేదు. కాబట్టి వీళ్ళే ఉంటారంటే మనం సేమ్ గా ఉండాలి అంటే వాళ్ళు కూడాను ఇదిగో సున్నతి కనుక పొందుకున్నట్లయితే అప్పుడు మాత్రం రక్షణ పొందుతూ ఉంటారు అని చెప్పి అన్నారు. అప్పుడు పేతురు గారు లేచారు. పేతురు గారు లేచిన తర్వాత, అయ్యా ఇదిగో నేను ఈ విధంగా ఇదిగో కొర్నేలి గృహానికి వెళ్ళినప్పుడు ఇట్లా జరిగింది, ఇదిగో మన మీదకి ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారో ఇదిగో వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటా ఉన్నారు. దాని ద్వారా ప్రభు వారికి మనకి ఏ భేదము లేదు అని చెప్పి ఆయన వ్యక్తపరిచారు. పరిశుద్ధాత్మ వారిని పవిత్రపరిచి
పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత మనము మీరు వేరు, ఇదిగో మీరు ఇట్లా పొందితేనే కానీ రక్షణ పొందరు అని చెప్పి అనడానికి మనం ఎవరు? చదువుతున్న మాట 8వ వచనం. మరియు హృదయంలో ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మ అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. వారి హృదయంలోని విశ్వాసమున్న పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు గనుక మన పితరులైన మనమైన మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదమని నమ్ముచున్నాము కదా, అలాగనే వారు రక్షణ పొందుదురు. సున్నతి వల్ల రక్షణ కాదయ్యా. సున్నతి పొందిన వారు మాత్రమే అబ్రహాం యొక్క వాగ్దానానికి వారసులు కాదు. ప్రభు యొక్క కృప చేత మనం రక్షించబడ్డాం, వారు కూడా ప్రభు యొక్క కృప చేత రక్షించబడ్డారు. కాబట్టి అబ్రహాముకి మనం ఏ విధంగా వారసులమయ్యాము అంటే ఇది విశ్వాసము ద్వారా, క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా దేవుని యొక్క వాగ్దానానికి మనం వారసులం అవుతా ఉంటాం. అబ్రహాం యొక్క వాగ్దానం మనకు కూడాను వర్తిస్తూ ఉంటుంది. కాబట్టి మనం వారసులము. కాబట్టి అబ్రహాము ఏ విధంగా దేవుని నమ్మాడు, మనం కూడా ఆ విధంగానే నమ్మాం. అబ్రహాముకి ఏది వాగ్దానం ఉందో అదే వాగ్దానం మనకు కూడా ఉంది. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందావా? క్రీస్తు యేసు యొక్క మరణములోనికి బాప్తిసం పొందావా? క్రీస్తు యేసు యొక్క శిలువ అనుభవంలోనికి బాప్తిసం పొందావా? ఇవి ప్రధానమైన. మన వారసులు డబ్బాలు కొట్టుకుంటే సరిపోదు. ఇవన్నీ కూడా ఉన్నవాడు మాత్రమే వారసుడు అవుతా ఉంటాడు. అబ్రహాము సంతానంలో ఉన్నవారు ప్రభువుని కనుక అంగీకరించకపోతే వారు వారసులు కాదు. అబ్రహాము సంతానంలో ఉన్నవారు సున్నతి పొందినా కూడాను ఇదిగో రక్షణ పొందిన వారుగా ఉన్నట్లయితే వారు వారసులు అవుతారు. అట్లాగే అన్యులైన వారు సున్నతి లేకపోయినప్పటికీ కూడా రక్షణ పొందినట్లయితే వారు వారసులు అవుతారు. దేవుని యొక్క కుమారుడు ఎందరైతే తను అంగీకరించారో వారికి అందరికీ దేవుని పిల్లవడానికి దేవుడు మనకు వాగ్దానం ఇచ్చారు. మనం వారసులము. ఎందుకు అబ్రహాము ఎప్పుడు నమ్మాడయ్యా దేవుని అంటే సున్నతి పొందక ముందుకు నమ్మాడా? సున్నతి పొందిన తర్వాత నమ్మాడా అంటే సున్నతి పొందక ముందే నమ్మాడు ఆయన. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆయనకి నీతిగా ఎంచబడింది. సున్నతి పొందక ముందే ఆయన నీతిమంతుడిగా అయ్యాడు. మరి సున్నతి అనేది ఎప్పుడు వచ్చింది? తర్వాత వచ్చింది. దేనికది అంటే నమ్మిన సున్నతి పొందక ముందు నమ్మటం, సున్నతి పొందిన తరువాత నమ్మటం. సున్నతి అనేది ఒక ప్రామాణికమైన గోడగా ఉంటాం అంతే. సున్నతికి ముందు, సున్నతి తర్వాత, క్రీస్తు పూర్వం, క్రీస్తు తర్వాత రెండుగా ఉంటుంది. క్రీస్తు యొక్క పుట్టుక ద్వారా కాలం విభాగింపబడినట్టు సున్నతికి ముందు, సున్నతి తరువాత. సున్నతికి ముందున్న వారమైన సున్నతి లేనప్పుడు అబ్రహాము నీతివంతుడు అయ్యాడు. సున్నతి లేనప్పుడు మనం క్రీస్తు చేసినందుకు నీతిమంతులు అయ్యాం. సున్నతి తరువాత ఇదిగో అబ్రహాము యొక్క శరీర సంబంధమైన సంతానము వారున్నారు. కానీ వారు క్రీస్తు యేసునందు అంగీకరించకపోతే, క్రీస్తు యేసులో కనుక లేకపోతే వారు నీతిమంతులు కాలేరు, వారు వారసులు కాలేరు. అబ్రహాము యొక్క వాగ్దానాలు మనకు ఉంటా ఉన్నాయి. మనం వారసులుగా ఉంటా ఉన్నాం. వారసత్వం మనకుంటా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించింది. ప్రభువైన యేసుక్రీస్తు మరోసారి చదువుతానన్న మాట గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం రాయబడిన ఈ మాట, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. మన వారసత్వాన్ని లేకుండా చేసేది ఏంటయ్యా అంటే క్రీస్తు యేసులోంచి ఎప్పుడైతే వేరైపోతామో, క్రీస్తు యేసులోంచి వేరవటం అంటే ఏంటయ్యా అంటే అవిశ్వాసులు అవటం, పాపానికి దాసులు అవటం, ఆజ్ఞలను అతిక్రమించటం. అజ్ఞాతిక్రమనే పాపం. ఎప్పుడైతే ఆ పాపం హృదయం లోపలికి వస్తా ఉంటుందో, ఎప్పుడైతే ఆ యొక్క పాపం శరీరంలో ఏలుబడి చేస్తా ఉంటుందో, వాటి ద్వారా అనేకమైన సమస్యలు వస్తూ ఉంటాయి. అవి అనారోగ్యాలైనా కావచ్చు, అవి ఇబ్బందులైనా కావచ్చు, అవి లేమైనా కావచ్చు, అనేక రకాలైన వాటికి దారి తీస్తూ ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం ఒక ఆయన 38 సంవత్సరాల రోగంతో బాధపడుతున్న వ్యక్తిని బాగు చేస్తారు. బాగు చేసిన తర్వాత అప్పుడు ఆయనతో అంటూ ఉంటారు, ఇదిగో నీకు మరెక్కువ కీడు కలగకూడనట్లు ఇక నువ్వు పాపము చేయకము. ఇంకెక్కువ కీడు జరగకుండా ఉండాలి అంటే నువ్వేం చేయకూడదు అంటే పాపం చేయొద్దయ్యా. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడతాయి, ఇదిగో స్వస్థత నొందితివి,
మరి ఎక్కువ కీడు నీకు కలుగకూడనట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను. పాపం వలన వచ్చే జీవితం మరణం. పాపం వలన కీడు వస్తుంది, పాపం వలన మరణం వస్తూ ఉంటుంది. పాపం వలన క్రీస్తు యేసులో నుంచి వేరైపోతా ఉంటాం. క్రీస్తు యేసులో ఉంటేనే వారసుడు, క్రీస్తు యేసులో ఉంటేనే అబ్రహాం యొక్క వాగ్దానం నీకు నెరవేర్చబడతా ఉంటుంది. క్రీస్తు యేసులో మనం ఎంతవరకు ఉన్నాం? క్రీస్తు యేసును కలిగి ఉన్నామా? క్రీస్తు యేసులో ఉన్నామా? క్రీస్తు యేసు యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటా ఉన్నామా? నడుచుకోవడం ఎంత అవసరంగా ఉంటాం. ప్రభు ఈ కొద్ది మాటలు మన హృదయాలకు దీవించిన గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ ప్రేమ కనికరము తండ్రి, సర్వోన్నతుడ స్తుతులు పాత్ర కరుడ, మీ ఘనమైన పరిశుద్ధ నామమున స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, దినాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు. చేసిన ప్రతి మేలు ఉపకారాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. మరోసారి విధంగా ఆదివారం పరిశుద్ధ ఆరాధన కార్యక్రమం కోసం ప్రభా నాయన మేము ఇండ్లలోనే ఉండి ప్రభా నాయన కొద్ది సమయం వాక్య ధ్యానం చేస్తున్నాం ప్రభా. మీ సన్నిధి లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మేమేమీ చేయలేం ప్రభా. మేము ఏ విధంగా వారసులమయ్యామో చెప్తున్నారు ప్రభా నాయన. ఇదిగో ప్రభా నాయన అయ్యా నీ సంతానం నుంచి రక్షించుకున్నావు ప్రభా, మీకు వందనాలు నాయన. అబ్రహాంకు వారసులుగా చేసావు ప్రభా, మీకు వందనాలు నాయన. అయ్యా ఈ విధంగా ప్రభా నాయన క్రీస్తు యేసునందున్న వారు ప్రభా నాయన అయ్యా నూతన సృష్టి అన్నారు ప్రభా, మీకు వందనాలు. నూతన సృష్టిగా చేసావు ప్రభా నాయన. ఎంత విశ్వాసం నుంచి మాకు దీతనించావు ప్రభా, మీకు వందనాలు. దేవుని కుమారులుగా చేసావు ప్రభా, మీకు వందనాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభా అయ్యా ఈ సమయంలో పరిస్థితులు వేరుగా ఉంటున్నాయి ప్రభా. ఈ పరిస్థితులు మీరు మార్చవా నాయన. అయ్యా వైరస్ బలాన్ని కొట్టివేయినాయన, గొప్ప జయమును దయచేయనాయన. మరలా సంఘాలన్నీ కూడాను ప్రభా నాయన చక్కగా ఆరాధించడానికి నాయన అయ్యా ఏ భయం లేకుండా, ఏ చింత లేకుండా ప్రభా అయ్యా చక్కగా ఆరాధించడానికి తగిన అనుకూలమైన పరిస్థితులు దయచే ప్రభా. అయ్యా నాకు, నా కుటుంబానికి, నీ ప్రభా పరిశుద్ధ సంఘానికి మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి స్తోత్రాలు. మీ కృపగల స్థాయికి భద్రపరచమని, మీ చిత్తమైతే మరోసారి ఈ విధంగా మీ పాదసంలోకి రాగలిగే తండ్రి దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొంచుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకే జయ, ప్రభు యేసు నామమునకే జయ, ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత కొట్టి నాశనం. తండ్రి మీ కార్యాలకు నిరంతరము జయం జయం జయము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం యూట్యూబ్ లైవ్ లో చూస్తున్న ప్రతి బిడ్డకి సదా తోడు నీడే నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ విధంగా ఈ కార్యక్రమాలు జరిగించుకోవటానికి ప్రభు కృప చూపారు. మరి ఇన్ని రోజులు కూడాను మనం ఈ విధంగానే మరి ఇంట్లో ఉండి వాక్య ధ్యానంలో నడిపించబడ్డానికి ప్రభు కృప చూపారు. మరి గవర్నమెంట్ వారి యొక్క ఆదేశాల ప్రకారం మరొకవేళ ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మనందరం కూడా ఆలయంలో కలుసుకునే ఆ అవకాశం కోసం మనం ప్రార్థిస్తా ఉన్నాం. మరి ఆలయ కార్యక్రమాలు కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉండండి. మరి ఎక్కువ మంది రావడానికి అవకాశం లేదు కాబట్టి మరి ఇక దూరంగా కూర్చుంటాం. మరి గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం, వారి యొక్క రూల్స్ ప్రకారం మనం పాటిస్తూ ప్రతి ఒక్కరూ కూడాను మరి ముఖానికి మాస్క్ ధరించుకోనండి. అట్లాగే మీరు కూర్చుంటానికి క్రింద కూర్చోాలనుకునే వారు వారి ఉతికిన టవల్ కూడా తెచ్చుకోనండి. మీ నీళ్ల బాటిల్ కూడా తెచ్చుకోనండి. మరి అట్లాగే చిన్నపిల్లలను వృద్ధుల్ని ఉంచకూడదని చెప్పి అన్నారు కాబట్టి మరి చిన్నపిల్లలు ఉన్నవారు మరి వారిని తీసుకురాకుండా మరి మీరు ఒక్కరే రావటానికి, అట్లాగే వృద్ధులైన వారిని కూడా తర్వాత ప్రభు అవకాశం ఇస్తే వారికి కూడా తర్వాత ఒక కార్యక్రమం జరిగిద్దాం. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా వచ్చిన తర్వాత ఏం చేయాలన్నది యవనస్తుల బిడ్డలు చెప్తారు. ఎంతమంది రావాలని ఒక లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టులో పేరు ఉంటే లోపల పంపిస్తూ ఉంటారు. మరి అట్లాగే ఎవరికైనా దగ్గు కానీ, జలుబు కానీ, జ్వరం కానీ ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మరి అవి తగ్గగానే వద్దురు మీరు కొద్ది సమయం తర్వాత. మరి అట్లాగే వచ్చిన తర్వాత ఏవైతే రూల్స్ గవర్నమెంట్ వారు నిర్దేశించారో ఆ రూల్స్ ప్రకారం మనం పాటించవలసిన అవసరంగా ఉంటా ఉంది. సరే, మరి ఏ విధంగా జరిగించాలో చూద్దాం. ఆదివారం 10 గంటలకి మొదటి పరిశుద్ధ ఆరాధన, 10 గంటల నుంచి 11:30 వరకు. అట్లాగే రెండో పరిశుద్ధ ఆరాధన 12 గంటల నుంచి 1:30 వరకు. అట్లాగే మూడో పరిశుద్ధ ఆరాధన సాయంత్రం 6 గంటల నుంచి 7:30 గంటల వరకు. మరి నాగోలు గాని, మల్లాపూర్ గాని, బోడుప్పులు గాని ఈ ప్రాంతాల్లో ఉండేవారు రావాలని చెప్పి ఆశపడుతున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు కూడా రావచ్చు. వారు ముందుగానే ఆ యొక్క కార్యక్రమానికి పాల్గొని చెప్పి ఆశపడుతున్న వారు వారి యొక్క లిస్టు పేర్లు కూడా రాసి ఉంటా ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి. వాళ్ళకి ఏర్పాటు చేసిన ఆ నెంబర్ ఉన్న సీట్లో వెళ్ళి కూర్చోవచ్చు. అట్లాగే ప్రతి రోజు కూడా కార్యక్రమం ఎట్లా ఉంటుంది అన్నది
మొదటిగా ఫోన్ చేసి కనుక్కోనండి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఎంత దూరం పడితే అంత దూరం రావటానికి అనుకూలమైన పరిస్థితులు లేవు కాబట్టి మరి వారు ఏవైతే చెప్పారో ఆ ఆజ్ఞల ప్రకారం మనం వాటిని జరిగించుకుందాం. అట్లాగే మరి మొదటి ఆరాధన, రెండవ ఆరాధన 10 గంటలకి మొదటి ఆరాధన, మరి 12 గంటలకి రెండవ ఆరాధన. దానిలో చిలకనేరు ప్రాంతంలో ఉన్నవారు ముందుగానే ఆ పేర్లు రాయించుకొని ఆ లిస్టులో దాని ప్రకారం వచ్చి దానిలో పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతూ ఉంది. క్రమంగా జరగాలి, చక్కగా జరగాలి. మరి అట్లాగే సేఫ్టీ కూడా చూసుకుంటా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా వారితో పాటు వచ్చేటప్పుడు మాస్క్ ధరించుకోనండి, అట్లాగే వాటర్ బాటిల్ తెచ్చుకోనండి, ఉతికిన టవల్ కూడా తెచ్చుకోనండి. మరి ఈ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి చేతులు పరిశుభ్రపరచుకుంటాం, కాళ్ళు కడుక్కుంటాం. ఇవన్నీ కూడా మీరు జరిగిద్దరు అక్కడ రాసి ఉంటే దాని ప్రకారం మీరు జరిగించి లోపలికి రావచ్చు. గంటన్నర మాత్రమే ఈ కార్యక్రమం ఉంటా ఉంటది. కాబట్టి కొద్ది రోజులు ఇవన్నీ కూడా మనం జరిగించవలసిన అవసరం ఉంటా ఉంది. ఆ తర్వాత ఇలా మనం చక్కగా అందరం కూడా కలిసి ఒక్కసారిగా కొడుకునే ఆ గొప్ప భాగ్యం కూడా ప్రభు మనకి ఇస్తారు. ప్రభు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యూ.